రికార్డ్ చేసి పెట్టాం. హలో హలో ఆటి పోండి అన్న, బయటికి పోండి. ఆడుకొచ్చాం సల్ల ఏ బుడ్డా. హలో హలో హేమావతి, రమేష్ వచ్చినారు. మీ ఫ్రెండ్స్ ఇంకా చెప్పండి అప్ప. హేమావతి, జకీర్ హుస్సేన్ ఇంకా రాలేదు చూడి. ఒక 5 minutes లో అందరు రమ్మను. ఓకే హేమావతి, ఓకే. పని చేయాలనా? వచ్చేసింది. రాజేష్, జకీర్ హుస్సేన్, హలో సీను, అన్మ్యూట్ అన్మ్యూట్లో అన్మ్యూట్ చేసుకో. జకీర్ హుస్సేన్,
జకీర్, జకీర్ ఎవరైనా ఉన్నారా? స్టార్ట్ చేయాలనా? ఏంటి వచ్చినారు? రాజేష్ వచ్చినాడు. రాజేష్ బయటికి వెళ్ళండి మరి. స్టార్ట్ చేయాలా? రాజేష్ బ్రో వచ్చిపోయినాడు రా మళ్ళీ బయట. స్టార్ట్ చేస్తున్నా. ఓకే ఓకే ఓకే. స్టార్ట్ చేసుకోమను. సౌండ్ రాజేష్ రాయల్. ఓకే ఓకే. లిమిట్స్ లో ప్రాబ్లమ్స్ చెప్తున్నాం ఈరోజు. హలో, వినబడుతుందా? నాకు క్లారిటీ ఉంది కదా? ఓకే. లిమిట్స్ లో ఎగ్జాంపుల్ ప్రాబ్లమ్స్ కానీ ఇక్కడ లిమిట్ అంటే లెఫ్ట్ హ్యాండ్ లిమిట్ ఈజ్ ఈక్వల్ టు రైట్ హ్యాండ్ లిమిట్, దట్ ఈస్ కాల్డ్ లిమిట్. లెఫ్ట్ హ్యాండ్ లిమిట్ ఈజ్ నాట్ ఈక్వల్ టు రైట్ హ్యాండ్ లిమిట్ మీన్స్ డస్ నాట్ ఎగ్జిస్ట్. ఓకే, 2 పాయింట్స్ గుర్తుపెట్టుకోవాలి మీరు. లెఫ్ట్ హ్యాండ్ లిమిట్ ఈజ్ ఈక్వల్ టు రైట్ హ్యాండ్ లిమిట్, దట్ ఈస్ కాల్డ్ లిమిట్ ఎగ్జిస్ట్. లెఫ్ట్ హ్యాండ్ లిమిట్ ఈజ్ నాట్ ఈక్వల్ టు రైట్ హ్యాండ్ లిమిట్ డస్ నాట్ ఎగ్జిస్ట్. ఈ 2 పాయింట్స్ పైన ప్రాబ్లమ్స్ మనము ఈరోజు చెప్పబోతున్నాం. చూడండి, ప్రూవ్ దట్ లిమిట్ ఎక్స్టెండ్స్ టు 0 3x plus modulus of x divided by 7x minus 5 into modulus of x does not exist. ఇది డస్ నాట్ ఎగ్జిస్ట్ అని మనము ప్రూవ్ చేయాలి. కాబట్టి ఇందులో మాడ్యులస్ ఆఫ్ ఎక్స్ అనేది ఒక ఫంక్షన్ ఇచ్చినాడు. ఫంక్షన్లో మాడ్యులస్ ఆఫ్ ఎక్స్. కాబట్టి మాడ్యులస్ ఆఫ్ ఎక్స్ ఫంక్షన్ ఎలా తీసుకుంటామంటే వెన్ ఎక్స్ లెస్ దాన్ 0 మాడ్యులస్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఎక్స్. Therefore, x tends to 0 minus implies x belongs to minus delta comma 0, then modulus of x is equal to minus x. Actual గా అది లేకుంటే when x less than 0 modulus of x is equal to minus x. Therefore, left hand limit is equal to limit x tends to 0 minus 3x plus modulus of x divided by 7x minus 5 into modulus of x is equal to లిమిట్ ఎక్స్టెండ్స్ టు 0 మైనస్. 0 మైనస్ అంటే ఏమి? అక్కడ లెఫ్ట్ హ్యాండ్ లిమిట్ అని. 0 ప్లస్ అంటే ఏమి? రైట్ హ్యాండ్ లిమిట్ అని. కాబట్టి లిమిట్ ఎక్స్టెండ్స్ టు 0 మైనస్ లెఫ్ట్ హ్యాండ్ లిమిట్. కాబట్టి ఇందులో ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఏమి? 3x ప్లస్ మోడలెస్ ఆఫ్ ఎక్స్. మోడలెస్ ఆఫ్ ఎక్స్ ప్లేస్లోనే అక్కడ మనము మైనస్ ఎక్స్ రాస్తాం. ఎందుకు? లిమిట్ ఎక్స్టెండ్స్ టు 0 మైనస్ 3x మైనస్ మోడల్ ఆఫ్ ఎక్స్ ప్లేస్లో మైనస్ ఎక్స్ డివైడెడ్ బై 7x minus 5 into modulus of x ప్లేస్లో మైనస్ ఎక్స్. what is equal to limit extends to 0 minus 3x minus x is 2x divided by 7x minus of minus plus 5x is equal to limit extends to 0 minus 2x divided by
12x. xx gets cancel. 2 1 ja 2 6 ja is equal to 1/6. ఇక్కడ మనకి లెఫ్ట్ హ్యాండ్ లిమిట్ వచ్చేసి మనకి 1/6 వాల్యూ వచ్చింది. లెఫ్ట్ హ్యాండ్ లిమిట్ ఈస్ 1/6. when x tends to greater than 0, modulus of x is equal to x. Therefore, x tends to 0 plus implies x belongs to open interval 0 comma delta implies modulus of x is equal to x. It is simple when x less than 0, x greater than 0, modulus of x is equal to x అని కూడా చెప్పొచ్చు మనం. కాబట్టి రైట్ హ్యాండ్ లిమిట్ x tends to 0 plus 3x plus modulus of x divided by 7x minus 5 into modulus of x is equal to limit x tends to 0 plus 3x plus modulus of x plus lo plus x divided by 7x minus 5 into modulus of x plus lo x రాస్తాం is equal to limit x tends to 0 plus 3x plus x is 4x divided by 7x minus 5x is 2x. x gets cancelled. 2 2 is 4. But limit x tends to 0 plus 2 is equal to 2. Therefore, left hand limit is not equal to right hand limit. Hence, limit x tends to 0, 3x plus modulus of x divided by 7x minus 5 into modulus of x does not exist. ఇది మనకి లిమిట్ ఎగ్జిస్ట్ అవుతుందా, మరి ఎగ్జిస్ట్ కాదా, ఎగ్జిస్ట్ ఆర్ డస్ నాట్ ఎగ్జిస్ట్ అనే దానిపైన ఇది ప్రాబ్లమ్స్. ఫస్ట్ మన ఎగ్జిస్ట్ అంటేనే లెఫ్ట్ హ్యాండ్ లిమిట్ ఈజ్ ఈక్వల్ టు రైట్ హ్యాండ్ లిమిట్. లెఫ్ట్ హ్యాండ్ లిమిట్ ఈజ్ నాట్ ఈక్వల్ టు రైట్ హ్యాండ్ లిమిట్ ఈజ్ డస్ నాట్ ఎగ్జిస్ట్. ఈ రెండు పాయింట్స్ మనకి ఐడియా ఉండాలి. ఓకే, అర్థమైందా? హలో, ఓకే, నెక్స్ట్ ప్రాబ్లమా? ఓకే, second one, if f from R to R is a function defined by f of x is equal to modulus of x minus 2 divided by x minus 2 when x is not equal to 2. ఇక్కడ కండిషన్ చూడండి, x is not equal to 2. సపోజ్ x is equal to 2 పెడితే ఏమవుతుంది ఫంక్షన్లో? modulus of 2 minus 2 divided by 2 minus 2. 2 minus 2 to 0. Numerator and denominator is 0, 0 by 0. 0 by 0 form is undefined. Then that is called undeterminate form. మరి undeterminate form ఉన్నప్పుడు మనం ఏం చేస్తాము? You can apply the derivative. Numerator and denominator separately derivatives. You can apply the limit. కాబట్టి ఇక్కడ అట్లా కాకుండా when x is not equal to 2 and f of x is equal to 0, when x is equal to 2, then prove that x tends to limit x tends to 2, f of x does not exist. కాబట్టి మనకి అది అవసరమే లేదు, అసలు ఆ పాయింట్ అనేది అవసరం లేకుండా డైరెక్ట్గా చేయగలగచ్చు దీన్నే. మరి f of x is equal to modulus of x minus 2 by x minus 2 when x greater than 2, modulus of x minus 2 is equal to x minus 2. ఎందుకంటే x greater than 2 అనేది పాజిటివ్, కాబట్టి modulus of x minus 2 is equal to x minus 2. when x less than 2, modulus of x minus 2 is equal to minus of x minus 2. ఈ 2 పాయింట్స్ మనకి మాడ్యులస్లో ఐడియా ఉండాలి. లెస్ దాన్ గ్రేటర్ దాన్ పైన లెస్ దాన్ కండిషన్ ఉంటే మైనస్ ఫామ్ అవుతుంది, గ్రేటర్ దాన్ కండిషన్లో ప్లస్ వస్తుంది. ఈ రెండు గుర్తుండాలి. కాబట్టి లెఫ్ట్ హ్యాండ్ లిమిట్ ఈజ్ ఈక్వల్ టు లిమిట్ x tends to 2 minus x tends to 2 minus, చూడండి 2 అనేది లిమిట్ పాయింట్ కాబట్టి లెఫ్ట్ హ్యాండ్ లిమిట్ x tends to 2 minus x tends to 2 minus means x less than 2 అని. x less than 2, if x less than 2 then f of x is equal to ఏమి x minus 2 అని, అది గుర్తుండాలి మనకి, మైనస్ ఆఫ్ x minus 2 అని. కాబట్టి లిమిట్ x tends to 2 minus f of x is equal to limit x tends to 2 minus modulus of x minus 2 by x minus 2 is equal to limit x tends to 2 minus modulus of x minus 2 is equal to ఏం రాస్తాం? minus of x minus 2 divided by x minus 2. x minus 2 gets cancelled. limit x tends to 2 minus minus 1 is equal to minus 1. ఇది మనం ఇక్కడ లెఫ్ట్ హ్యాండ్ లిమిట్ అనుకున్నాం. నెక్స్ట్
right hand limit. Limit right hand limit is equal to limit extends to 2 plus f of x is equal to, మరి 2 plus means లిమిట్ ఎక్స్టెన్స్ టు 2 ప్లస్ అంటే మీ ఎక్స్ గ్రేటర్ దాన్ 2 కండిషన్ అప్లై చేయాలి అని అర్థం. ఓకే, లిమిట్ ఎక్స్టెన్స్ టు 2 ప్లస్ మాడ్యులస్ ఆఫ్ ఎక్స్ మైనస్ 2 డివైడెడ్ బై ఎక్స్ మైనస్ 2 ఈజ్ ఈక్వల్ టు లిమిట్ ఎక్స్టెన్స్ టు 2 ప్లస్, మరి మాడ్యులస్ ఆఫ్ ఎక్స్ మైనస్ 2 ఫంక్షన్ ఏమవుతుంది, ఎక్స్ మైనస్ 2 డివైడెడ్ బై డినామినేటర్లో ఎక్స్ మైనస్ 2 ఈజ్ ఈక్వల్ టు limit extends to 2 plus x minus 2 gets cancelled 1, limit extends to 2 plus 1 is equal to 1. So therefore left hand limit is not equal to right hand limit. ఎందుకంటే లెఫ్ట్ హ్యాండ్ లిమిట్ -1 వచ్చింది, రైట్ హ్యాండ్ లిమిట్ వచ్చేసి 1 వచ్చింది, కాబట్టి లెఫ్ట్ హ్యాండ్ లిమిట్ ఈజ్ నాట్ ఈక్వల్ టు రైట్ హ్యాండ్ లిమిట్. therefore limit extends to 2 minus f of x is not equal to limit extends to 2 plus f of x, and hence limit extends to 2 f of x does not exist. ఓకేనా? ఓకే హేమావతి, అర్థమైంది కదా? ఓకే, దీంట్లో లిమిట్ లో ఎగ్జిస్టా డస్ నాట్ ఎగ్జిస్ట్ అనేవి 2 పాయింట్స్. ఎగ్జిస్ట్ కావాలంటే ఏమి, లెఫ్ట్ హ్యాండ్ లిమిట్ ఈజ్ ఈక్వల్ టు రైట్ హ్యాండ్ లిమిట్. డస్ నాట్ ఎగ్జిస్ట్ అనేది అంటే ఏమి, లెఫ్ట్ హ్యాండ్ లిమిట్ ఈజ్ నాట్ ఈక్వల్ టు రైట్ హ్యాండ్ లిమిట్. ఆ లెఫ్ట్ హ్యాండ్ లిమిట్ ఎలా తీసుకోవాలి, రైట్ హ్యాండ్ లిమిట్ ఎలా తీసుకోవాలి అనేది మనకు ఒక్క బాగా అబ్జర్వ్ చేయండి. నెక్స్ట్ థర్డ్ ప్రాబ్లం చెప్తా. ఇఫ్ ఎఫ్ ఫ్రమ్ ఆర్ టు ఆర్ ఈజ్ సచ్ దట్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ పార్ట్ ఆఫ్ ఎక్స్. ఈ బ్రాకెట్ లో ఉన్నటువంటి ఎక్స్ ని ఏమంటాము, ఇంటిగ్రల్ పార్ట్ ఆఫ్ ఎక్స్ అని అంటాం. ఇంటిగ్రల్ పార్ట్ ఆఫ్ ఎక్స్ డినోట్ ద గ్రేటెస్ట్ ఇంటీజర్ not greater than x. Greatest integer means not greater than x. Then show that limit extends to 1 f of x does not exist. ఇది తోటి given f of x is equal to integral part of x అంటాం. దాన్ని బ్రాకెట్ x అనకూడదు, ఇంటిగ్రల్ పార్ట్ ఆఫ్ x. లెఫ్ట్ హ్యాండ్ లిమిట్ ఇది బాగా మనకి తెలుసుకోవాలి. లెఫ్ట్ హ్యాండ్ LHL left hand limit is equal to limit extends to 1 minus. 1 minus means left hand అని, 1 plus అంటే ఏమి, రైట్ హ్యాండ్ అని. కాబట్టి లిమిట్ ఎక్స్టెండ్స్ టు 1 minus f of x is equal to లిమిట్ ఎక్స్టెండ్స్ టు 1 minus f of x అంటే ఏమి, ఇంటిగ్రల్ పార్ట్ ఆఫ్ x. ఓకే, ఇప్పుడు పుట్ x is equal to 1 minus h ఇక్కడ తీసుకుంటాం. ఇక్కడ పుట్ x is equal to 1 minus h, then x tends to 1 minus as h tends to 0. Therefore, integral part of x by definition 0 minus h less than 1. Okay, then f of x is equal to integral part of x. Ekademi 1 minus h lies lies between 0 and 1 అన్నాడు, కానీ 0 less than or equal to 1 minus h అన్నటువంటి 0 less than or equal to 1 minus h less than 1 అంటే అర్థమేమి, 1 minus h కి దగ్గరగా ఉండేది, ఈక్వల్ గా ఉండేది ఏది, 0. కాబట్టి లిమిట్ h టెన్స్ టు 0 ఇంటిగ్రల్ పార్ట్ ఆఫ్ 1 minus h. కాబట్టి ఆ 1 minus h ఏమవుతుందంటే ఇక్కడ 0 అవుతుంది. ఎందుకు, 1 minus h కి ఈక్వల్ గా ఉంది కాబట్టి 0. ఆ 0 అనేది బై డెఫినేషన్ పరంగా మనము ఇంటిగ్రల్ పార్ట్ ఆఫ్ equal to 0. Therefore, limit h tends to 0 is equal to 0. That is called left hand limit. Next, right hand limit. Limit extends to 1 plus f of x is equal to limit extends to 1 plus integral part of x. మరి extends to 1 plus అంటే ఇక్కడ ఏం అప్లై చేయాలి మనము, put x is equal to 1 plus h, then extends to 1 plus has h tends to 0. ఇక్కడ ఏం కండిషన్ అంటే therefore 1 less than or equal to 1 plus h less than 2. But 1 less than or equal to 1 plus h less than 2. 1 plus h కి ఈక్వల్ గా ఉండే నంబర్ ఏది, 1. కాబట్టి లిమిట్ ఇంటిగ్రల్ పార్ట్ ఆఫ్ 1 plus h is 1. కాబట్టి లిమిట్ h tends to 0 1 is equal to 1. Therefore left hand limit is not equal to right hand limit.
Therefore, limit extends to 1 minus f of x is not equal to limit extends to 1 plus f of x, and hence limit extends to 1 f of x does not exist. Okay, అర్థమైందా? హలో, మరి ఇంటిగ్రల్ పార్ట్ ఆఫ్ ఎక్స్ అంటే మీరు నేర్చుకుంటారు. నేర్చుకున్నారా లేదా? హలో జకీర్ హుసేన్, జకీర్, ఇంటిగ్రల్ పార్ట్ ఆఫ్ ఎక్స్ అనేది మీరు సీక్వెన్స్ లో నేర్చుకుంటారు దీన్ని. ఓకేనా? ఓకే. If f from R to R defined by f of x is equal to x plus 2 if x less than 1, f of x is equal to 4x minus 1 if 1 less than or equal to x less than or equal to 3. Next, f of x is equal to x square plus 5 if x greater than 3. Examine whether limit extends to 1 and limit extends to 3 f of x exist. ఇందులో మనకి 2 ప్రాబ్లమ్స్ ఇచ్చినాడు. ఎగ్జామిన్ వెదర్ limit extends to 1 f of x and limit extends 3 f of x exist. ఈ రెండు ఎగ్జిస్ట్ అవుతాయో లేదో మనము చెక్ చేద్దాం. కాబట్టి గివన్ f of x is equal to the set of x plus 2 if x less than 1, f of x is equal to 4x minus 1 if 1 less than or equal to x less than or equal to 3, f of x is equal to x square plus 5 if x greater than 3. కాబట్టి ఈ 3ని ఈ విధంగా మనం ఫంక్షన్ని డిఫైన్ చేసుకుంటాం. కాబట్టి టు ఫైండ్ లిమిట్ ఎక్స్టెండ్స్ టు 1 f of x, కాబట్టి లిమిట్ ఎక్స్టెండ్స్ టు 1 f of x యొక్క అది ఎగ్జిస్ట్ అవుతుందా కాదా అనేది మనము చెక్ చేస్తాం. కాబట్టి లెఫ్ట్ హ్యాండ్ లిమిట్ ఈజ్ ఈక్వల్ టు లిమిట్ ఎక్స్టెండ్స్ టు 1 మైనస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు లిమిట్ ఎక్స్టెండ్స్ టు 1 మైనస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఎక్స్ ప్లస్ 2. ఇది ఎలా తీసుకుంటాము? లిమిట్ ఎక్స్టెండ్స్ టు 1 మైనస్ మీన్స్ ఎక్స్ లెస్ దాన్ 1. ఎక్స్ లెస్ దాన్ 1 కండిషన్ ఎక్కడుంది? ఫస్ట్లో ఉంది ఫంక్షన్లో. కాబట్టి ఎక్స్ లెస్ దాన్ 1 దెన్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది? ఎక్స్ ప్లస్ 2. But put x is equal to 1 minus h when x tends to 1 minus has h tends to 0 is equal to ఇందులో అప్లై చేస్తే లిమిట్ h tends to 0 x ప్లేస్లో 1 minus h plus 2 is equal to limit h tends to 0 1 plus 2 is 3 3 minus h. కాబట్టి అందులో h ప్లేస్లో 0 అప్లై చేస్తే 3 minus 0 is equal to 3. నెక్స్ట్ right hand limit extends to 1 plus f of x, limit extends to 1 plus f of x is equal to limit extends to 1 plus f of x is if x greater than 1. x greater than 1 అనేది ఎక్కడ ఉందో చూసుకోవాలి. సెకండ్ వన్ లో ఉందండి. ఇఫ్ 1 less than or equal to x less than or equal to 3 అన్నాడు. కాబట్టి 1 less than or equal to x means x greater than or equal to 1 అని. కాబట్టి x greater than 1 యొక్క ఫంక్షన్ ఏమవుతుంది ఇక్కడ? 4x minus 1. కాబట్టి లిమిట్ ఎక్స్టెండ్స్ టు 1 plus f of x is 4x minus 1. But put x is equal to 1 plus h when x tends to 1 plus has h tends to 0 is equal to limit h tends to 0 4 into x place లో 1 plus h minus 1 is equal to limit h tends to 0 4 into 1 4 plus 4 into h 4h minus 1 is equal to limit h tends to 0 4 minus 1 is 3 3 plus 4h. ఇందులో మనము h tends to 0 అంటే h is equal to 0 అప్లై చేస్తే 3 plus 4 into 0 is equal to 3 plus 0 is equal to 3. Therefore, left hand limit is equal to right hand limit is equal to 3. అంటే లెఫ్ట్ హ్యాండ్ లిమిట్ రైట్ హ్యాండ్ లిమిట్ సేమ్ ఈక్వల్గా వచ్చింది కాబట్టి therefore limit extends to 1 minus f of x is equal to
limit x tends to 1 plus f of x, and hence limit x tends to 1 f of x exists. Okay. హలో. ఓకే, అర్థమవుతుంది కదా. మిగతా వాళ్ళు రెస్పాండ్ కావడం లేదు. నిఖిల్ వచ్చినాడా? నిఖిల్, ప్రభావతి, ఓకే ఓకే. నెక్స్ట్ టు ఫైండ్, ఆడ 1 మాత్రమే కనుక్కున్నాం ఇక్కడ. నెక్స్ట్ టు ఫైండ్ లిమిట్ ఎక్స్టెండ్స్ టు 3 ఎఫ్ ఆఫ్ ఎక్స్. ఇందులో లెఫ్ట్ హ్యాండ్ లిమిట్ వచ్చేసి లిమిట్ ఎక్స్టెండ్స్ టు 3 మైనస్ limit extends to 3 minus f of x is equal to limit extends to 3 minus extends to 3 minus means x less than or equal to 3 అని. కాబట్టి if x less than or equal to 3, then f of x is equal to ఏమవుతుంది? 4x minus 1. కాబట్టి limit extends to 3 minus 4x minus 1. Put x is equal to 3 minus h when x tends to 3 minus has h tends to 0 is equal to limit h tends to 0 4 into x plus లో 3 minus h minus 1 is equal to limit h tends to 0 4 into 3 12 minus 4 into h 4h minus 1 is equal to limit h tends to 0 12 minus 1 is 11 minus 4h is equal to అందులో హెచ్ ప్లస్లో 0 అప్లై చేస్తే 11 మైనస్ 4 ఇంటూ 0 ఈజ్ ఈక్వల్ టు 11 మైనస్ 0 ఈజ్ ఈక్వల్ టు 11. కాబట్టి లెఫ్ట్ హ్యాండ్ లిమిట్ వాల్యూ వచ్చేసి మనకి 11 వచ్చింది. నెక్స్ట్, సో రైట్ హ్యాండ్ లిమిట్ ఎక్స్టెండ్స్ టు 3 ప్లస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్. లిమిట్ ఎక్స్టెండ్స్ టు 3 ప్లస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు లిమిట్ ఎక్స్టెండ్స్ టు 3 ప్లస్ మీన్స్ ఎక్స్ గ్రేటర్ దాన్ 3. ఎక్స్ గ్రేటర్ దాన్ 3 యొక్క ఫంక్షన్ ఏముంది? ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఫంక్షన్లో మనం చెక్ చేసుకుంటే ఎక్స్ స్క్వేర్ ప్లస్ 5, ఎక్స్ స్క్వేర్ ప్లస్ 5. కాబట్టి లిమిట్ ఎక్స్టెండ్స్ టు 3 ప్లస్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 5. పుట్ ఎక్స్ ఇస్ ఈక్వల్ టు 3 ప్లస్ హెచ్ వెన్ ఎక్స్ టెన్స్ టు 3 ప్లస్ హ్యాస్ హెచ్ టెన్స్ టు 0 ఇస్ ఈక్వల్ టు లిమిట్ హెచ్ టెన్స్ టు 0. అక్కడ ఎక్స్ ప్లస్లో 3 ప్లస్ హెచ్ హోల్ స్క్వేర్ ప్లస్ 5 ఇస్ ఈక్వల్ టు limit h tends to 0 3 square and 9 plus h square plus 2ab 2 into 3 into h 6h plus 5 is equal to limit h tends to 0 h square plus 6h plus 14. ఇందులో h ప్లస్ లో 0 అప్లై చేస్తే 0 స్క్వేర్ ప్లస్ 6 into 0 plus 14 is equal to 0 plus 0 plus 14 is equal to 14. కాబట్టి రైట్ హ్యాండ్ లిమిట్ ఈస్ 14, మరి లెఫ్ట్ హ్యాండ్ లిమిట్ ఈస్ 11. మరి ఈక్వల్ అయిందా? లేదు. కాబట్టి therefore left hand limit is not equal to right hand limit. Therefore limit extends to 3 minus f of x is not equal to limit extends to 3 plus f of x, and hence limit extends to 3 f of x does not exist. ఇది మనకి లిమిట్స్ లో ఇందులో ఒకటి మనకి అడగడానికి అవకాశం ఉంది, ఒక ప్రాబ్లం. ఓకేనా? 5 మార్క్స్. ఓకేనా? నెక్స్ట్ ప్రాబ్లం, if f from S to R is defined by f of x is equal to x, f of x is equal to x. If condition ఏమి ఇచ్చినాడు? 0 less than or equal to x less than 1/2. అంటే ఏమి? 0 less than or equal to x less than 1/2 అంటే దీనిలో 2 స్ప్లిట్ చేయొచ్చు. 0 less than or equal to x means x greater than or equal to 0. ఇంకో కండిషన్ ఏమవుతుంది? x less than 1/2. రెండు కండిషన్లు దీంట్లో ఇచ్చినాడు వాడు, చాలా జాగ్రత్తగా మనము చూసుకోవాలా. నెక్స్ట్, f of x is equal to 0 if x is equal to 1/2. if x is equal to 1/2 అయినప్పుడు ఏమవుతుంది? f of x is equal to 0 అని.
and f of x is equal to x minus 1 if 1 by 2 less than x less than or equal to 1. ఇందులో కూడా రెండు కండిషన్లు ఇచ్చినాడు. 1 by 2 less than x means x greater than 1 by 2 అని, x less than or equal to 1 అని ఈ రెండు కండిషన్లు ఇచ్చినాడు. ఎగ్జామిన్ ద ఎగ్జిస్టెన్స్ ఆఫ్ లిమిట్ ఎక్స్టెండ్స్ టు 1 by 2 f of x. ఇది కనుక్కోవాలి. కాబట్టి మనం దీన్ని డైరెక్ట్ గా ఒక ఫంక్షన్ ని మనం ఈ విధంగా ఫ్రేమ్ చేస్తాం. Okay. Given f of x is equal to x if 0 less than or equal to x less than 1 by 2, 0 if x is equal to by 2, x minus 1 by 2, x minus x less than or equal to 1. Given f of x is equal to x if 0 less than or equal to x less than 1 by 2, 0 if x is equal to 1 by 2, x minus 1 if 1 by 2 less than x less than or equal to 1. ఈ విధంగా మనమే ఇచ్చినటువంటి ఫంక్షన్ ని ఈ విధంగా మనం ఫ్రేమ్ చేయొచ్చు. లెఫ్ట్ హ్యాండ్ లిమిట్ ఎక్స్టెండ్స్ టు 1 by 2 minus f of x is equal to లిమిట్ ఎక్స్టెండ్స్ టు 1 by 2 అంటే ఏమి x లెస్ దాన్ 1 by 2. x లెస్ దాన్ 1 by 2 అనేది మనకి ఈ గివెన్ ఫంక్షన్ లో చెక్ చేసుకుంటే అప్పుడు f of x అనేది x అవుతుంది అని తెలిసిపోతుంది. కాబట్టి limit extends to 1 by 2 minus f of x is x. అందులో put x is equal to 1 by 2 minus h when x tends to 1 by 2 minus has h tends to 0. ఇది రాయడానికి మనము ఉండాలి మనకు ఐడియా. కాబట్టి ఆడ పక్కన కూడా రాసిన మీకు రైట్ స్టేట్మెంట్ ఇఫ్ ఎక్స్ లెస్ దాన్ 1 by 2 దెన్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్. కాబట్టి డైరెక్ట్లీ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ అనేది మనం డైరెక్ట్ గా రాస్తాం. నెక్స్ట్ put x is equal to 1 by 2 minus h when x tends to 1 by 2 minus has h tends to 0 is equal to limit h tends to 0 x place లో 1 by 2 minus h అప్లై చేస్తాం is equal to h tends to 0 అప్లై చేస్తే 1 by 2 minus 0 is equal to 1 by 2. అది లెఫ్ట్ హ్యాండ్ లిమిట్. నెక్స్ట్ రైట్ హ్యాండ్ లిమిట్ ఎక్స్టెండ్స్ టు 1 by 2 ప్లస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్. 1 by 2 ప్లస్ అంటే ఎక్స్ గ్రేటర్ దాన్ 1 by 2 అని అర్థం. కాబట్టి లిమిట్ ఎక్స్టెండ్స్ టు 1 by 2 ప్లస్ ఇఫ్ ఎక్స్ గ్రేటర్ దాన్ 1 by 2 దెన్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇస్ ఈక్వల్ టు ఎక్స్ మైనస్ 1. కాబట్టి లిమిట్ ఎక్స్టెండ్స్ టు 1 by 2 ప్లస్ ఎక్స్ మైనస్ 1. put x is equal to 1 by 2 plus h when x tends to 1 by 2 plus as h tends to 0 is equal to limit h tends to 0 x plus లో 1 by 2 plus h minus 1 yes is equal to 1 by 2. దానిలో h tends to 0 అప్లై చేస్తే 1 by 2 plus 0 minus 1 is equal to 1 by 2 minus 1 is equal to minus 1 by 2. Left hand limit is not equal to right hand limit. ఎందుకు left limit is 1 by 2, right limit is minus 1 by 2. కాబట్టి therefore left hand limit is not equal to right hand limit. Therefore limit extends to 1 by 2 minus f of x is not equal to limit extends to 1 by 2 f of x, and hence limit extends to 1 by 2 f of x does not exist. ఓకే, అర్థమైందా? నెక్స్ట్ ప్రాబ్లం, లాస్ట్ వన్.
prove that limit extends to 0, modulus of x divided by x does not exist. మాడ్యులస్ ఆఫ్ ఎక్స్ వస్తేనే మనకి రెండు కండిషన్లు వస్తాయనేది మీకు ఐడియా ఉండాలి. చూడండి, గివన్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇస్ ఈక్వల్ టు మాడ్యులస్ ఆఫ్ ఎక్స్ బై ఎక్స్ వెన్ ఎక్స్ లెస్ దాన్ 0 implies modulus of x is equal to minus x, and x greater than 0, then modulus of x is equal to plus x. ఒకటి లెస్ దాన్ కండిషన్ వచ్చినప్పుడే మైనస్ వస్తుంది, గ్రేటర్ దాన్ కండిషన్ ఉన్నప్పుడు ప్లస్ వస్తుంది. లెస్ దాన్ కండిషన్ కి మైనస్, గ్రేటర్ దాన్ కండిషన్ కి ప్లస్, అవి రెండు గుర్తుపెట్టుకోండి. కాబట్టి లెఫ్ట్ హ్యాండ్ లిమిట్ ఎక్స్టెండ్స్ టు 0 మైనస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు లిమిట్ ఎక్స్టెండ్స్ టు 0 minus means x less than 0. కాబట్టి x less than 0 కండిషన్ ఏమి? if x less than 0 then modulus of x is equal to ఏమి? minus x. కాబట్టి ఈ modulus of x by x లో మన modulus of x ప్లేస్ లో ఏం రాస్తాం? minus x. కాబట్టి లిమిట్ ఎక్స్టెండ్స్ టు 0 minus x by x. x gets cancel. లిమిట్ ఎక్స్టెండ్స్ టు 0 minus 1 is equal to minus 1. That is left hand limit. Next, right hand limit extends to 0 plus f of x. 0 plus means x greater than 0 condition. So the limit extends to 0 plus అంటేనే మనకి if x greater than 0, then modulus of x is equal to x. రైట్ సైడ్ రాసిన. కాబట్టి ఫంక్షన్ modulus of x by x. అందులో ఏం అప్లై చేస్తాం? లిమిట్ ఎక్స్టెండ్స్ టు 0 plus x by x. modulus of x ప్లేస్ లో plus x divided by x. Limit extends to 0 plus xx gets cancel 1 is equal to 1. So therefore, left hand limit is minus 1, right hand limit is 1. So therefore, left hand limit is not equal to right hand limit. Therefore, limit extends to 0 minus f of x is not equal to limit extends to 0 plus f of x. And hence, limit extends to 0, f of x does not exist. Okay. ఇప్పుడు ఇందులో ఒకటి మనకి 5 మార్కులకి అడిగే అవకాశం ఉంది. కాబట్టి మీరు ఇవన్నీ ఒకసారి నోట్స్ పెట్టినాను, నోట్స్ రాసుకోండి, ఒకసారి ప్రాక్టీస్ చేయండి. ఓకేనా? ఓకే, థ్యాంక్ యూ. స్టార్ట్ చేసినా? మన క్లాస్ ఎప్పుడు ఉంటుందో అప్పుడు మీరు అందరూ అటెండ్ కాండి, నేను ముందే పెడతాను. మీరు కూడా మీ ఫ్రెండ్స్కి మీరు ఇన్ఫార్మ్ చేయండి అప్పా. ఫ్రెండ్స్కి కంపల్సరీగా మీరు ఇన్ఫార్మ్ చేయాలి. చేస్తేనే మీకు ఈజీగా మన ఈ 10 days అంటే 10th వరకు మనకు అన్నారు. ఈ 10th వరకు ఆన్లైన్లో మీ అటెండెన్స్ ఇంపార్టెంట్.